మీరు ఓటీఎం తీసుకున్నా కూడా, లేకపోతే ఏటీఎం తీసుకున్నా కూడా, లేకపోతే ఐటీఎం తీసుకున్నా కూడా ప్రీమియంలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైరీ మార్నింగ్ ఒక ఓటీఎం స్ట్రైక్ తీసుకున్నారు, అది అక్కడే మార్కెట్ క్లోజ్ అయిందనుకోండి, ఆ టైం వాల్యూ మొత్తం. ఇప్పుడు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పాయింట్స్ అవే చూజ్ చేసుకున్నారు, లేదు దాన్ని దాటి మార్కెట్స్ ఒక 200 పాయింట్స్ పైన క్లోజ్ అయిందనుకోండి, మార్కెట్ కిందికి వచ్చింది అనుకోండి, దాంట్లోనే ఇంట్రిన్సిక్ వాల్యూ తగ్గిపోతుంది, టోటల్గా ఆప్షన్ 0 అయ్యే అవకాశం ఉంటుంది. హలో ఫ్రెండ్స్, జీబు తెలుగు ఛానల్కి స్వాగతం. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనము అసలు ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం ఆప్షన్స్ అంటే ఏంటివి, వాటిని ఎలా చూజ్ చేయాలని తెలుసుకున్నాము. బట్ అక్కడే చెప్పాను మీకు, మీరు చూజ్ చేసుకుంటే స్ట్రైక్ బట్టి మీకు వచ్చే ఆప్షన్ ప్రీమియం. ఆప్షన్ ప్రీమియం అంటే నథింగ్ బట్ దాని ప్రైస్. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఆప్షన్స్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా సరే ప్రీమియం అనే లాంగ్వేజ్లో మాట్లాడతాం. ప్రీమియం అంటే నథింగ్ బట్ ఆ ప్రీమియం మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్. అంటే ఇప్పుడు రిలయన్స్ ఒక 1300 దగ్గర ట్రేడ్ చేస్తుంటే దాన్ని మామూలుగా యాక్చువల్గా దాని ప్రైస్ అంటాం, లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఎల్టీపీ అంటాం. ఇక్కడ ఆప్షన్స్లో వచ్చేసి దాన్ని ప్రీమియం అనే టెర్మినాలజీ వాడతాం. బట్ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆ పర్టికులర్ ప్రైస్, ఆప్షన్ ప్రైస్. ఓకే, బట్ ఈ ఆప్షన్ ప్రైస్లో మీరు ఎనీ స్ట్రైక్లో, ఓకే, అది మీరు ఓటీఎం తీసుకున్నా కూడా, లేకపోతే ఏటీఎం తీసుకున్నా కూడా, లేకపోతే ఐటీఎం తీసుకున్నా కూడా ప్రీమియంలో 2 బ్రేకప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు, ఇంకోటి వచ్చేసి టైం వాల్యూ అంటారు. కొన్నింటికి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది, కొన్నింటికి టైం వాల్యూ మాత్రమే ఉంటుంది. అసలు ఏంటివి ఇవి? ఈ ప్రీమియంలో ఈ బ్రేకప్ ఏంటి అనేది ఈ చాప్టర్లో అర్థం చేసుకుందాం. ప్లస్ ఈ టైం వాల్యూ ఎవరికి అడ్వాంటేజు, ఎవరికి డిసడ్వాంటేజు, ఎక్స్పైరీ దగ్గరకు వచ్చే కొద్దీ అసలు దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియం స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటంటే కనుక, అంటే మీరు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా దాన్నే తీసుకుందాం. విల్ క్యారీ ద సేమ్ ఎగ్జాంపుల్. 24 దగ్గర ట్రేడ్ అవుతుంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని కాల్ ఆప్షన్ వచ్చేసి ఒక 200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, రైట్? లెట్స్ టేక్ 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు, ప్రీమియం ఈక్వల్ టు, ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఇస్ స్టాండర్డ్ ఫార్ములా, ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ, ఈ 2 కలిపితే ప్రీమియం ఉంటుంది. కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నిటికీ ఉండదు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి మీరు, ఎనీ ఓటీఎం ఆప్షన్స్, ఎనీ ఓటీఎం స్ట్రైక్, అది మీరు కాల్ స్ట్రైక్ అయినా, పుట్ స్ట్రైక్ అయినా, పుట్ స్ట్రైక్ అయినా, మీరు ఏటీఎం సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఓటీఎం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ 0. ఎందుకు 0 అవన్నీ నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, ఏటీఎం అండ్ ఓటీఎం, వెదర్ ఇట్ ఈస్ అ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్, అంటే అది కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా, మీరు ఒక ఏటీఎం లేదా ఓటీఎం స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు, ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 0 అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీరు స్ట్రైక్ తీసుకొని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైరీ మార్నింగ్ ఒక ఓటీఎం స్ట్రైక్ తీసుకున్నారు, అది అక్కడే మార్కెట్ క్లోజ్ అయిందనుకోండి, ఆ టైం వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అంటే దాంట్లో ఎటువంటి ఇంట్రిన్సిక్ వాల్యూ లేదు, అక్కడే క్లోజ్ అయితే దాని వాల్యూ 0. ఓకే, అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ దేంట్లో ఉంటుందంటే కనుక ఐటీఎం ఆప్షన్లో మాత్రమే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఓటీఎం అండ్ ఏటీఎంలో ఇంట్రిన్సిక్ వాల్యూ 0, ఓన్లీ టైం వాల్యూ మాత్రమే ఉంటుంది. బట్ ఐటీఎం ఆప్షన్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది ప్లస్ టైం వాల్యూ కూడా ఉంటుంది. అవి డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, రైట్? ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ సేమ్ బేసికల్గా. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే కనుక, బేసికల్గా ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే దాని పదం మీనింగ్ ఏంటంటే కనుక, ఇప్పుడు ఒక స్ట్రైక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఓకే, అది ఒక నెల ముందు కావచ్చు, లేకపోతే 1 మంత్ ముందు, 1 మంత్ ముందు కావచ్చు, 1 వీక్ ముందు కావచ్చు, లేకపోతే ఈరోజు ఎక్స్పైరీ డే ట్రేడింగ్ మీరు చేస్తున్నారు అనుకోండి, ఒక స్ట్రైక్ తీసుకున్నారు. ఆ స్ట్రైక్ మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయితే దాంట్లో వాల్యూ ఎంత ఉంటుంది? మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సేమ్ నిఫ్టీ వచ్చేసి, నిఫ్టీ వచ్చేసి 24,000 దగ్గర ఉందనుకోండి, రైట్? నిఫ్టీ 24,000 దగ్గర ఉంటే కనుక, మనకు అబ్వియస్గా తెలుసు నిఫ్టీలో ఏముంటాయి, కాల్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిని సిఈ అంటారు, పుట్ ఆప్షన్స్ను పిఈ అంటారు. కాల్ ఆప్షన్, సిఈ, పుట్ ఆప్షన్, రైట్? లెట్స్ సే నిఫ్టీ 24,000 స్ట్రైక్ కాల్ ఆప్షన్ వచ్చేసి, ఓకే,
నిఫ్టీ 24,000 స్ట్రైక్ కాల్ ఆప్షన్, రైట్. ఇది వచ్చేసి ఒక 200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. 200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే దాని ప్రీమియం వచ్చేసి 200 రూపీస్. సో 200 రూపీస్ దాని వాల్యూ. సో ఆబ్వియస్గా నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఏటీఎం ఆప్షన్స్కి ఓటీఎం ఆప్షన్స్కి మీకు వాటిలో టైం వాల్యూ మాత్రమే ఉంటుంది. అంటే దీంట్లో జీరో ఇంట్రెన్సిక్ వాల్యూ. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నిఫ్టీ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మార్నింగ్ అనుకోండి, ఈరోజు ఎక్స్పైరీ డే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో 24,000 మార్కెట్ అక్కడే ఉండదు కదా. సో 24,000 నుంచి అది 24,050కి వెళ్తుంది, మళ్ళీ 24,000కి వస్తుంది, మళ్ళీ 23,950కి వస్తుంది. అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి పైకి వెళ్తుంది, కొన్నిసార్లు కిందికి అట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ రైట్ మార్కెట్ ఒకవేళ 24,000 దగ్గర ఎగ్జాక్ట్లీ క్లోజ్ అయింది అనుకోండి. ఓకే, సో స్పాట్ 24,000 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, మార్నింగ్ లెట్స్ సే ఒక 10 o'clock దగ్గర నిఫ్టీ మీరు 24,000 దగ్గర ఉండడం చూశారు. మీరు ఏటీఎం ట్రేడ్ చేయాలనుకున్నారు. సో ఏటీఎం అంటే కానీ అబ్వియస్గా అయింది 24,000 కాల్ ఆప్షన్. ఆ కాల్ ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకున్నారు. దాని ప్రీమియం 200 రూపీస్ ఉంది. సో 200 రూపీస్ పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళి, సో మార్కెట్ వచ్చేసి పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది. బట్ ఫైనల్గా ఎగ్జాక్ట్గా 24,000 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. సో ఈ లోపల అసలు మనం లాస్ట్ వరకు ఎందుకు ఉంచుకోవాలి, మనం ముందే క్లోజ్ చేయొచ్చు కదా, ప్రాఫిట్ బుక్ చేయొచ్చు కదా, లాస్ బుక్ చేయొచ్చు కదా. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అది ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఫస్ట్ అసలు కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఇంట్రిన్సిక్ వాల్యూ, టైం వాల్యూ, అసలు దాని ఇంపాక్ట్ ఏంది, ఎందుకు అనేది అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక ఏటీఎం ఆప్షన్ తీసుకొని మార్కెట్ అదే స్ట్రైక్ దగ్గర క్లోజ్ అవుతే ఈ 200 రూపీస్ వచ్చేసి అబ్సల్యూట్లీ జీరో అయిపోతుంది. అంటే ఒక 200 రూపాయలు పెట్టి ప్రీమియం పెట్టి కొన్న ఎవరైనా బయర్ ఉంటే కన్నా వాడి డబ్బులు మొత్తం పోతుంది. అదే ఒక సెల్లర్ కన్నా 200 రూపాయల ప్రీమియం సెల్ చేసి ఉంటే కన్నా ఆ 200 రూపాయలు కూడా సో వాడి దగ్గరే ఉంటుంది. సో ద ఎంటైర్ హీ విల్ మేక్ ఏ కంప్లీట్ ప్రాఫిట్. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏటీఎంలో వచ్చేసి మీరు ఒక స్ట్రైక్ తీసుకుంటే మార్కెట్ అక్కడ కానీ దానికనే కింద కానీ క్లోజ్ అయితే కంప్లీట్గా మీకు టైం వాల్యూ జీరో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము ఓటీఎంకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓటీఎం అంటే ఏంటి? సో నిఫ్టీ మార్నింగ్ 10 o'clock దగ్గర ఉండేటప్పుడు ఎగ్జాంపుల్, సో స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ఉంది. అక్కడ మీరు ఒక ఓటీఎం కాల్ ఆప్షన్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ టు చూస్ ఎనీథింగ్ అబౌవ్ ద 24,000 అండ్ అబోవ్. సో అదేంటది 24,050 కావచ్చు, 24,100 కావచ్చు. లెట్స్ సే మీరు 24,100 కాల్ ఆప్షన్ను ట్రేడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో 24,100 కాల్ ఆప్షన్, లెట్స్ సే దాని ప్రీమియం ఒక 80 రూపీస్ ఉందనుకోండి. రైట్, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏటీఎం దగ్గర 200 ఉంటే ఓకే, మీరు ఓటీఎం వెళ్ళే కొద్దీ ఎంత దూరం ఓటీఎం వెళ్తారు అంటే దాన్నే మనీనెస్ అంటారు. ఎంత, హౌ ఫార్ ఇట్ ఈస్ వెన్ వి సే ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ అన్నప్పుడు. సో 50 పాయింట్స్ అవే ఉండేది నియర్ ఓటీఎం, రైట్. 100 పాయింట్స్ ఓటీఎం ఉండేది ఇంకొద్దిగా దూరం ఓటీఎం. ఒకవేళ 500 పాయింట్స్ ఓటీఎం అనేది ఫార్ ఓటీఎం ఆప్షన్స్ అంటారు. సో ఐటీఎంస్లో కూడా అలాగే ఉంటుంది. ఐటీఎం అంటే హౌ మచ్ ఐటీఎం, హౌ మచ్ ఇట్ ఈస్ ఇన్ ద మనీ. ఇప్పుడు 24,000 దగ్గర ఉండేటప్పుడు 24,950 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, 23,950 కాల్ ఆప్షన్ చేసుకున్నారు అనుకోండి, అది 50 పాయింట్స్ ఇన్ ద మనీ. ఓకే, స్పాట్ నుంచి జస్ట్ 50 పాయింట్స్ అవే ఉంది. సో కాబట్టి అది ఇట్ ఈస్ ఐటీఎం బట్ నాట్ ఫార్ అవే, ఇట్స్ నాట్ డీప్ ఐటీఎం. నెక్స్ట్ వచ్చేసి 23,900 సెలెక్ట్ చేస్తున్నారు అనుకుంటే 100 పాయింట్స్ ఇన్ ద మనీ. అలాగే ఒక 500 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 23,500 ఐటీఎం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అది డీప్ ఐటీఎం. సో మీకు ఈ మిడిల్లో మీకు చెప్తున్నాను యాక్చువల్గా. సో స్పాట్కు దగ్గరలో ఉంటే దాన్ని నియర్ ఓటీఎం, నియర్ ఐటీఎం అంటారు. అదే మరీ ఎక్కువ దూరంలో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అది ఫార్ ఓటీఎం కానీ లేదా డీప్ ఐటీఎం కానీ అలా అంటారు, రైట్. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ ఎగ్జాంపుల్. సో 24,100 మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఎందుకు చెప్పానంటే ఇంతకుముందుది ఎనీ ఓటీఎం ఆప్షన్స్, మీరు ఓటీఎం ఆప్షన్స్లో దూరం వెళ్ళే కొద్దీ ప్రీమియం తగ్గుతూ ఉంటుంది, రైట్. ఇప్పుడు ఏటీఎం దగ్గర 200 ఉంటే కన్నా నెక్స్ట్ 50 పాయింట్స్ పైన ఉండే స్ట్రైక్ దగ్గర మేబీ 150 ఉండొచ్చు, తర్వాత 100కి వెళ్తే 80 ఉండొచ్చు. సో తర్వాత వచ్చేసి 150కి వెళ్తే 40 కావచ్చు, 200 పాయింట్స్ అవి వెళ్తే కన్నా 20 కావచ్చు. సో ఇలా మీకు ఆప్షన్ చైన్లో పోతే కన్నా మీకు ఎనీ బ్రోకర్ దాంట్లో చూసినా, ఈవెన్ ఎన్ఎస్సి వెబ్సైట్లో చూసినా కూడా ఇవన్నీ ఆప్షన్ చైన్లో లైవ్లో క్లియర్గా కనిపిస్తాయి. మీరు చూజ్ చేసుకునే స్ట్రైక్ ఎంత ప్రీమియం ఉంది, ఆ ప్రీమియంతో మీరు ట్రేడ్ చేయాలన్నా వద్దా, బై చేయాలన్నా సెల్ చేయాలనేది లేటర్ డెసిషన్స్,
రైట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కదా, ఓటీఎం ఆప్షన్స్లో అది పుట్ ఆప్షన్ అయినా కాల్ ఆప్షన్ అయినా సరే, మీరు ఓటీఎం వెళ్ళే కొద్దీ ప్రీమియం తక్కువ ఉంటుంది. ఐటీఎం వెళ్ళే కొద్దీ ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఐటీఎం వెళ్ళే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏటీఎం నేను చెప్పాను, ఏమని చెప్పాను, 200 రూపీస్. అదే మీరు ఐటీఎం 50 పాయింట్స్ ఐటీఎం వెళ్ళారనుకోండి, సో దాంట్లో 250 ఉండొచ్చు. ఇంకొక 100 పాయింట్స్ ఐటెం వెళ్తే కన్నా 320 అట్లా ఉండొచ్చు. ఇంకొక 500 పాయింట్స్ ఐటెం వెళ్తే కన్నా సో 700 రూపీస్ ప్రీమియం ఉండొచ్చు, రైట్. సో దీన్ని మీరు ప్రీమియంకు స్ట్రైక్కు ఏంటి సంబంధం అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, 24,100 కాల్ ఆప్షన్ విచ్ ఈస్ ద ఓటీఎం. ఓకే, సో ఓటీఎం వచ్చేసి హౌ మచ్ ఇట్ ఈస్ ఓటీఎం అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ స్పాట్ 100 పాయింట్స్. ఎందుకంటే స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ఉంది. సో దాని నుంచి మనం 100 పాయింట్స్ అవే కాల్ ఆప్షన్, సో 100 పాయింట్స్ అవే ఓటీఎం ఆప్షన్ మనం చూజ్ చేసుకున్నాం. సో మనం చూజ్ చేసుకున్న స్ట్రైక్ స్పాట్ నుంచి 100 పాయింట్లు అవే. ఓకే, సో దాని ప్రీమియం ఎంత ఉంది, 80 రూపీస్. సో మీకు చెప్పాను కదా, ఓటీఎం ఆప్షన్స్లో కూడా దాంట్లో టైం వాల్యూ మాత్రమే ఉంటుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా ఉండదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ 24,000 దగ్గర క్లోజ్ అయితే ఆబ్వియస్గా అది స్టిల్ ఓటీఎం కాబట్టి అది 0 అయిపోతుంది, రైట్. అదే మార్కెట్ 24,050 దగ్గర క్లోజ్ చేసాం అనుకోండి, 24,000 దగ్గర 50 దగ్గర క్లోజ్ అయినా కూడా, అంటే స్పాట్ ఇప్పుడు 24,050 దగ్గర ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లెట్స్ 24,050 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ఏంటి, 24,100. 24,100 అనేది మార్కెట్ 24,050 దగ్గర ఉండేటప్పుడు ఇట్ ఈస్ స్టిల్ ఓటీఎం కదా, స్టిల్ ఓటీఎం అయినప్పుడు ఏమవుతుంది, ఓకే, అప్పుడు కూడా దాని వాల్యూ 0 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లెట్స్ సే ఇట్ క్లోజ్డ్ అట్ 24,100 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, ఓకే, 100 దగ్గర క్లోజ్ అయితే మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ మీరు చూజ్ చేసుకున్నప్పుడు ఓటీఎం, ఓకే, మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ఎప్పుడు మారదు, కానీ మార్కెట్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పాయింట్స్ అవే చూజ్ చేసుకున్నారు, లేదు దాన్ని దాటి మార్కెట్స్ ఒక 200 పాయింట్స్ పైన క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ మీరు చూజ్ చేసుకున్న టైంలో ఓటీఎం, కానీ క్లోజ్ అయినప్పుడు బికాస్ మార్కెట్ పెరిగింది కాబట్టి అది ఐటీఎంగా మారే అవకాశం అవుతుంది, అది ఐటీఎంగా మారుతుంది. అంటే ఎక్కడ క్లోజ్ అవుతుంది బట్టి. సో మనం ఇలాంటప్పుడు ఇలా తీసుకుంటే రిస్క్ కదా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలంటే, మనం యాక్చువల్గా ట్రేడింగ్లో చేసేటప్పుడు దానికి స్టాప్ లాస్లు ఉంటాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, రోల్ ఓవర్స్ ఎలా చేయాలి, ఇన్ని చాలా ఉంటాయి. బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు ఒక ఓటీఎం చూజ్ చేసుకున్నారు కదా అని చెప్పేసి అది బై ఎండ్ ఆఫ్ ద డే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది ఓటీఎంలోనే ఉండాల్సిన అవసరం లేదు. అది మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ మార్కెట్ కన్నా దాన్ని దాటి పైకి వెళ్ళింది అనుకోండి, అబ్వియస్గా కాల్ ఆప్షన్లో అది ఐటీఎంగా మారుతుంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏం చేసామంటే, మనం చూజ్ చేసుకునేటప్పుడు మార్కెట్ వచ్చేసి 24,000 దగ్గర ఉంది, అండ్ కాల్ ఆప్షన్ మనం చూజ్ చేసుకుంటే ఏంటి, 24,100 కాల్ ఆప్షన్ విచ్ ఇస్ 100 పాయింట్స్ అవే ఫ్రమ్ ద స్పాట్. ఓకే, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్లోజింగ్. సో మార్కెట్ ఒక 3:30 క్లోజ్ అవుతుంది. సో 3:30 క్లోజ్ అయ్యేటప్పుడు స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర లేదు, ఒక 50 పాయింట్లు పెరిగింది. 50 పాయింట్లు పెరిగినా కూడా కంపేర్ టు స్పాట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు 24,050 దగ్గర ఉంది. 50 దగ్గర ఉండేటప్పుడు మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ఏంటి, 24,100. అంటే ఇనిషియల్గా మార్నింగ్ ట్రేడ్ చేశారు కదా, అబ్వియస్గా స్టిల్ ఇట్ ఈస్ ఓటీఎం. సో అప్పుడు ఏమవుతుంది, 80 రూపీస్ 0 అయిపోతుంది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ 24,100 దగ్గర క్లోజ్ అయింది, అంటే మీరు ఈ స్ట్రైక్ చూజ్ చేసుకున్నారు, ఎగ్జాక్ట్గా మార్కెట్ కూడా అక్కడే క్లోజ్ అయింది. సో మీకు తెలుసు ఆల్రెడీ ఏటీఎంలో ఓటీఎంలో అంటే మీరు క్లోజ్ చేసే టైంకి ఇది ఏటీఎం అయిపోయింది. మీరు ఏటీఎంలో ఏమవుతుంది, ఏటీఎంలో కూడా 0 అయిపోతుంది, రైట్. సో మీరు చూజ్ చేసుకునే స్ట్రైక్ ఏటీఎం కానీ ఓటీఎం కానీ మార్కెట్ ఆ ప్రైస్ కానీ ఆ పైన ఉంటే కనుక డెఫినెట్గా దాంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు, ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది, కాబట్టి అవి 0 అయిపోతాయి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. పుట్కు వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. సో పుట్లో ఏముంది, మీరు పుట్లో ఓటీఎం ఆప్షన్స్ అంటే ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 24,000 దగ్గర ఉందనుకోండి, సో 23,900 చూజ్ చేసుకున్నారు అనుకోండి, 100 పాయింట్స్ అవి. సో 24 దగ్గర క్లోజ్ అయినా కూడా అది 0 అయిపోతుంది. సో 23 ఇప్పుడు ఓకే లెట్ మీ రైట్ డౌన్. సో పుట్ ఆప్షన్ వచ్చేసి మీరు లెట్స్ సే ఓటీఎం పుట్ ఆప్షన్ మార్కెట్ 24,000 దగ్గర ఉండేటప్పుడు లెట్స్ సే యూ చూజ్ ఇన్ 23,900. ఓకే, 23,900 అనేది అబ్వియస్గా ఓటీఎం. సో ఎంత ఓటీఎం, 100 పాయింట్స్ ఓటీఎం. ఈ ఓటీఎం చూజ్ చేసుకున్నప్పుడు మార్కెట్ ఇప్పుడు ఒకవేళ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సేమ్ 24,000 దగ్గర క్లోజ్ అయితే కనుక అబ్వియస్గా ఏమవుతుంది, ఆ వాల్యూ దాంట్లో ఉండే ప్రీమియం వచ్చేసి 0 అయిపోతుంది. అబ్వియస్గా ఎందుకు, ఓటీఎం ఆప్షన్స్లో
ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు, ఓన్లీ ఓటీఎం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్లోజింగ్ టైంకు లెట్సే 23,950కి వచ్చింది అనుకోండి. ఓకే, సో స్పాట్ 23,950 దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర 23,900 పుట్ ఆప్షన్ ఉంటే ఇట్ ఈస్ స్టిల్ ఓటీఎం. సో అప్పుడు దాంట్లో కూడా ప్రీమియం 0 అయిపోతుంది. 23,900కి వచ్చింది అనుకోండి, రైట్? 23,900కి వస్తే అప్పుడు ఏమవుతుంది మార్కెట్? సో 23,900కి వచ్చినా కూడా మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ 23,900 అండ్ మార్కెట్ ఆల్సో క్లోజ్డ్ అట్ 23,900. అప్పుడు అబ్వియస్గా ఏటీఎం అవుతుంది. అప్పుడు కూడా ఏమవుతుంది, దాంట్లో టైం వాల్యూ 0. సో దాంట్లో 0 అయిపోతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను కాల్ ఆప్షన్కు పుట్ ఆప్షన్కు రెండింటికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో సింపుల్, ఏటీఎం అండ్ ఓటీఎం ఆప్షన్స్లో ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. సో మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ దగ్గర కాల్ ఆప్షన్స్ అయితే కనుక మీరు ఏటీఎం దగ్గర చూజ్ చేసుకుంటే మార్కెట్ అక్కడే క్లోజ్ అయితే కనుక దాంట్లో ఉండే ప్రీమియం మొత్తం 0 అయిపోతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఆన్ ఎక్స్పైరీ డే. ఓకే, మిగతా రోజుల్లో ఎక్స్పైర్ అయ్యేంత వరకు వాటిలో కొంచెం టైం వాల్యూ ఉంటుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది, కానీ టైం వాల్యూ ఉంటుంది, రైట్? సో అలాగే ఓటీఎం కూడా మీరు చూజ్ చేసుకునే ఆప్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ చూసుకుంటే, సో ఎనీ కాల్ ఆప్షన్, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది, రైట్? కాల్ ఆప్షన్లో మార్కెట్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఓటీఎం ఆప్షన్ చూజ్ చేసుకున్నారు, మార్కెట్ ఇక్కడే క్లోజ్ అయింది అనుకోండి, దీంట్లో ఉండే ఆ ప్రీమియం మొత్తం 0 అయిపోతుంది. పుట్ ఆప్షన్, సో పుట్ ఆప్షన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఉంది, పుట్ ఆప్షన్ మీరు ఇక్కడ చూజ్ చేసుకున్నారు ఓటీఎం, సో మార్కెట్ ఇలా వచ్చింది అనుకోండి, ఓకే, ఈవెన్ ఇక్కడికి వచ్చింది సరే, ఈ ఆప్షన్ వచ్చేసి ఇంకా ఓటీఎం కాబట్టి దాంట్లో ఉండే ప్రీమియం కూడా 0 అయిపోతుంది. సో ఇంతటితో నాకు తెలిసి మీకు ఏటీఎం అండ్ ఓటీఎం క్లియర్ అని అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఐటీఎం, ఓకే, ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇప్పుడు ఐటీఎం తీసుకుంటే మనకి ఏమవుతుందంటే, ఐటీఎంలో ఎప్పుడైనా సరే ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో విత్ సేమ్ ఎగ్జాంపుల్. సో నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు 24,000 దగ్గర ఉంది. ఓకే, నిఫ్టీ స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ 24,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు స్పాట్ మీరు ఐటీఎం అంటే ఏది వస్తుంది? ఫస్ట్ ఐటీఎం ఆప్షన్ మీరు చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఐటీఎం ఆప్షన్స్ మీకు ఏముంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఐటీఎం వెన్ ఇట్ కమ్స్ టు కాల్ ఆప్షన్, ఓకే, కాల్ ఆప్షన్. సో మీరు ఒక నిఫ్టీ 24,000 దగ్గర ట్రేడ్ అయ్యేటప్పుడు ఒక క్లోజెస్ట్గా ఉండే ఐటీఎం ఆప్షన్స్లో ఇన్ ద మనీ ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకొని డిసైడ్ అయ్యారు. ఓకే, సో ఫస్ట్ ఏమై ఉంటుంది? అండ్ లెట్సే నిఫ్టీకి వచ్చేసి ఎవ్రీ 50 పాయింట్స్కి ఒక స్ట్రైక్ ఉంది. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, కాల్ ఆప్షన్స్ వచ్చేసరికి ఐటీఎం ఆప్షన్స్ అంటే కన్నా స్పాట్ కంటే కింద ఉండేటివన్నీ కూడా ఐటీఎం ఆప్షన్స్. స్పాట్ కంటే కింద ఏముంటాయి? ఫస్ట్ ఏముంటుంది? 23,950 ఉంటుంది. క్లియర్? సో స్పాట్ 24,000 దగ్గర ఉంది. ఒక కాల్ ఆప్షన్ ఐటీఎం 1 అంటే ఫస్ట్ నియరెస్ట్ ఐటీఎం చూజ్ చేసుకోవాలనుకుంటే కదా 23,950 వచ్చేసి మీకు ఫస్ట్ ఐటీఎం ఆప్షన్ ఉంటుంది. దీంట్లో లెట్సే దీని ప్రీమియం వచ్చేసి 250 అనుకోండి. ఓకే, దాని ప్రీమియం, దాని ఎల్టీపీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ 250 అనుకోండి. సో దీంట్లో ఏంటంటే కదా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఐటీఎం ఆప్షన్స్లో బోత్ ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ ఉంటుంది. కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత అంటే మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్లో దాంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత, తర్వాత టైం వాల్యూ ఎంత అనేది ఎలా కనుక్కోవాలి? సో మనకు తెలుసు ఇప్పుడు ఇది 250 అనేది దీంట్లో బోత్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది అండ్ ఆల్సో టైం వాల్యూ ఉంది. ఓకే, సో 250లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది, టైం వాల్యూ ఉంది. బట్ దాంట్లో ఎంత ఇంట్రిన్సిక్ వాల్యూ, ఎంత టైం వాల్యూ అనేది అది ఎలా కనుక్కోవాలంటే సింపుల్ ఫార్ములా, రైట్? సో ఇప్పుడు స్పాట్ ఎక్కడుంది అనుకున్నాం? 24,000 దగ్గర ఉంది. ఓకే, స్పాట్ 24,000 దగ్గర ఉంది అంటే నిఫ్టీ స్పాట్ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ఏంటి? 23,950. అది ఎంత దూరంలో ఉంది? దీనికి దూరం ఎలా కనుక్కుంటారు? 24,000 మైనస్ 950. ఓకే, 24,000 మైనస్ 23,950. ఈ రెండు తీసేస్తే ఏమవుతుంది? మీకు వచ్చే వాల్యూ 50 ఉంది కదా, దీన్నే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. ఓకే, సో ఇంట్రిన్సిక్ వాల్యూ. సో మీరు చూజ్ చేసుకున్న ఐటీఎం స్ట్రైక్ స్పాట్ నుంచి ఎంత దూరం ఉంది? ఓకే, ఎంత దూరం ఉంది?
24,000 దగ్గర స్పాట్ ఉండేటప్పుడు మీరు 23,950 స్ట్రైక్ చూస్ చేసుకుంటే ఆ రెండింటి మధ్య ఉండే డిస్టెన్సే దూరం, రైట్? సో దాన్ని 50 అంటారు. ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. అంటే రైట్ నౌ ఇప్పుడు స్పాట్ 24,000 దగ్గర ట్రేడ్ అయ్యేటప్పుడు మీరు చూజ్ చేసుకునే స్ట్రైక్ 23,950 కాబట్టి రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ 50 కాబట్టి దీంట్లో ఉండే ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత అంటే కన్నా డైరెక్ట్గా 50 అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే స్పాట్ 24,050కి వెళ్ళింది అనుకోండి. ఓకే, మీకు తెలుసు కదా, త్రూ అవుట్ ద డే స్పాట్ ఒకే చోట ఉండదు, నిఫ్టీ పైకి వెళ్తుంటుంది, కిందికి వెళ్తుంటుంది. సో ఇక్కడ ఉండేటప్పుడు మీకు ఇంట్రిన్సిక్ వాల్యూ 50 రూపాయలు. నిఫ్టీ 24,050కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చేసి దీంట్లో ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత అని అడిగితే కన్నా అప్పుడు ఏంటి 24,050 మైనస్ మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ 23,950, అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 100 రూపాయలు ఉంటుంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎప్పుడు వచ్చేసి మీ స్పాట్ రైట్ నౌ స్పాట్ ఎక్కడ ఉందో దాని ప్రైజు మైనస్ మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్, రైట్? ఈ రెండింటిని ఉండే డిఫరెన్స్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సో 23,950 ఐటీఎం కాల్ ఆప్షన్ స్ట్రైక్ వచ్చేసి 250 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ దాంట్లో ఉండే ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చేసి 50. ఓకే, సో టోటల్ ప్రీమియం 250, దాంట్లో ఉండే ఇంట్రిన్సిక్ వాల్యూ 50. ఈ రెండు ఇంట్రిన్సిక్ వాల్యూని మైనస్ చేస్తే మిగిలింది ఎంత 200 రూపీస్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ టైం వాల్యూ. ఓకే, దీన్ని టైం వాల్యూ అంటారు. క్లియర్, రైట్? సో వెరీ సింపుల్, స్పాట్ మైనస్ మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్, అది ఇంట్రిన్సిక్ వాల్యూ. మీ టోటల్ ప్రీమియం వచ్చేసి 250. సో 250లో 50 రూపాయలు వచ్చేసి ఇంట్రిన్సిక్ వాల్యూ. ఈ రెండింటిని 250లో నుంచి మీ ఐటీఎం తీసేశారనుకోండి, ఆ వచ్చే ప్రీమియమే 200 రూపీస్. ఆ 200ను టైం వాల్యూ అంటారు. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే కన్నా ఎందుకు ఇంట్రిన్సిక్ వాల్యూ ఇంపార్టెంట్ అంటున్నామంటే ఇంతకుముందు నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం ఆప్షన్ మీరు చూజ్ చేసుకున్నారు, లేదా ఓటీఎం ఆప్షన్ చూజ్ చేసుకుంటే కన్నా అవి అదే ప్రైస్ దగ్గర లేకపోతే ఓటీఎం అక్కడే ఎక్స్పైర్ అయితే కన్నా వాటిలో ఉండే వాల్యూ మొత్తం జీరో అయిపోతుంది, ప్రీమియం మొత్తం జీరో అయిపోతుంది అని చెప్పాను కదా. బట్ వేరేస్ మీకు ఐటీఎం ఆప్షన్స్లో అవి అక్కడే ఎక్స్పైర్ అయినా కూడా టైం వాల్యూ మాత్రమే జీరో అవుతుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే దానికి ఉండే ఇన్హరెంట్గా దానికంటే ఒక వాల్యూ ఉంది. ఓకే, ఇన్హరెంట్గా దానికి ఒక వాల్యూ ఉంది, అది మాత్రం జీరో కాదు. సో అందుకనే దీన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంత ముందులాగనే. సో లెట్స్ సే మనం ఎప్పుడు కొన్నాం ఇది? సో మార్కెట్ 24,000 దగ్గర ఉండేటప్పుడు ఓకే 23,950 స్ట్రైక్ కాల్ ఆప్షన్ కొన్నాము అమ్మినాము ఏదైనా సరే. ఓకే, కొన్నామని అనుకుందాం అనుకోండి, రైట్? సో ఇప్పుడు ఏమైంది? లెట్స్ సే మార్కెట్ ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజ్ అయింది. ఓకే, సో సేమ్ సినారియో. సో మన దగ్గర ఉండే స్ట్రైక్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి 23,950 కాల్ ఆప్షన్. మార్కెట్ వచ్చేసి 24,000 దగ్గరే క్లోజ్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది? దానికి ఉండే డిఫరెన్స్ అంతా 50 రూపీస్, విచ్ ఇస్ ఇంట్రిన్సిక్ వాల్యూ. టైం వాల్యూ ఏమవుతుంది నేను చెప్పాను, అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఎనీ టైం వాల్యూ, అది ఇంట్రిన్సిక్ అయినా ఎక్స్పైరీ అయినా ఏదైనా సరే, ఇంట్రిన్సిక్ అయినా ఏటీఎం అయినా ఉండే టైం వాల్యూ కాంపోనెంట్ మాత్రం కంప్లీట్గా జీరో అయిపోతుంది ఎక్స్పైరీ అయినప్పుడు. మధ్యలో కాదు, అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ టైం వాల్యూ షుడ్ గో టు జీరో, రైట్? ఇప్పుడు ఇది ఐటీఎం కాబట్టి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు టోటల్ ప్రీమియం ఎంత ఉంది, మనం కొన్నప్పుడు 250 రూపాయలు ఉంది. 250 రూపాయల్లో మనకు తెలుసు దాని వాల్యూ వచ్చేసి ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చేసి 50 రూపాయలు. మనం ఎలా కనుక్కోవాలి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. టైం వాల్యూ ఏమైంది 200 రూపీస్. సో దీంట్లో ఇప్పుడు నిఫ్టీ ఎగ్జాక్ట్గా 24,000 దగ్గర క్లోజ్ అయితే కన్నా ఓకే, దాంట్లో టైం వాల్యూ జీరో అయిపోతుంది. అంటే 250లో 200 రూపీస్ జీరో అయిపోతుంది, మిగతా 50 రూపీస్ అట్లే ఉంటుంది. ఓకే, సో అట్ ది ఎండ్ ఆఫ్ ద క్లోజింగ్ ఐటీఎం మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ మార్కెట్ నిఫ్టీ వచ్చేసి అక్కడే 24,000 దగ్గర క్లోజ్ అయినా కూడా దాంట్లో స్టిల్ 50 రూపాయలు ఉంటుంది. ఇది 24,000 దగ్గర క్లోజ్ అయితే దాంట్లో స్టిల్ 50 రూపాయలు ఉంటుంది. దీన్నే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. సో ఐటీఎంలో ఉండే లిటిల్ బిట్ అడ్వాంటేజ్ ఏంటంటే కన్నా మీరు అక్కడే క్లోజ్ అయితే మీరు మొత్తం పోగొట్టుకోరు, కొంచెమన్నా దాంట్లో వాల్యూ ఉంటుంది. బట్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కొనేటప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటున్నారు. ఓకే, సో ఆల్రెడీ దాంట్లో ఇంత ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందని తెలిసే కొంటున్నారు. సో వీటిని ఐటీఎంని ఎక్కడ యూజ్ చేయాలా,
ఏటీఎంను ఓటీఎం ఎలా యూజ్ చేయాలని యాక్చువల్ ట్రేడింగ్లో ఎందుకు ఐటీఎం సెలెక్ట్ చేసుకోవాలనేది మనం వచ్చే చాప్టర్స్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే మీరు సో ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ ఎక్స్ట్రిన్సిక్ అంటే నథింగ్ బట్ టైం వాల్యూ, ఇంట్రిన్సిక్ అండ్ టైం వాల్యూ ఎలా అర్థం చేసుకునేది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా ఇంకోటి చెప్తాను. సో మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ఏంటి? 23,950 కాల్ ఆప్షన్. దాని ప్రీమియం ఎంత? 250 ఇప్పుడు ఇన్ కేస్ మార్కెట్ 23,950కి వచ్చింది అనుకోండి, ఓకే, స్పాట్ నేను చెప్పేది నిఫ్టీ స్పాట్ 23,950కి అంటే ఒక 50 పాయింట్స్ కిందికి వచ్చింది. సో నిఫ్టీ స్పాట్ 23,950 దగ్గర క్లోజ్ అవుతుంది. ఓకే, నిఫ్టీ స్పాట్ 23,950 దగ్గర క్లోజ్ అవుతుంది. మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ కూడా ఏమి? 23,950నే. అర్థమవుతుందా? సో మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ మీరు మార్నింగ్ కొన్నప్పుడు అప్పుడు ITM 1, రైట్? ITM 1 అంటే 50 పాయింట్స్ ITM తీసుకున్నారు. బట్ మార్కెట్ నిఫ్టీ కిందికి వచ్చింది అనుకోండి, నిఫ్టీ కిందికి వచ్చిందంటే నిఫ్టీ కిందికి వచ్చి ఎగ్జాక్ట్గా 23,950 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, అంటే మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ వాల్యూ దగ్గర క్లోజ్ అయితే అప్పుడు ఏమవుతుంది? మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ మీరు కొన్నప్పుడు మార్నింగ్ కొన్నప్పుడేమో ITM, బట్ బికాస్ నిఫ్టీ కిందికి వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు ATM అయింది. ఎందుకు? 2 స్ట్రైక్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ATM అయింది. ఇప్పుడు ఏమవుతుంది? మార్నింగ్ దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, కానీ కిందికి వచ్చినప్పుడు ఇప్పుడు క్లోజింగ్ అప్పుడు ATM అనుకోండి. సో అప్పుడు మీకు దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఎందుకు? స్టాండర్డ్ క్యాల్కులేషన్. సో స్పాట్ వచ్చేసి ఎక్కడ ఉంది? 23,950, రైట్? అండ్ మా ఫార్ములా ఏంటి? సో స్పాట్ మైనస్ యువర్ స్ట్రైక్ ప్రైస్. సో 23,950 మైనస్ మీ స్ట్రైక్ ప్రైస్ ఏంటి? అగైన్ 23,950. 2 మైనస్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. టైం వాల్యూ ఎలాగో వెళ్ళిపోయింది, మార్కెట్ కిందకి వచ్చింది కాబట్టి మీ టైం వాల్యూ కూడా, మీ ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఓకే, లాస్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మార్కెట్ క్లోజింగ్లో వచ్చేసి ఒక 50 పాయింట్ల కిందికి రాకుండా ఒక 100 పాయింట్ల పైకి వెళ్ళింది అనుకోండి. సో 24,100. ఓకే, సో మీరు 23,950 కాల్ ఆప్షన్ను విచ్ ఇస్ ఇన్ ద మనీ మార్నింగ్ నిఫ్టీ స్పాట్ 24,000 దగ్గర ఉండేటప్పుడు కొన్నారు. అప్పుడు ఇది 50 పాయింట్స్ ఇన్ ద మనీలో ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే కన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నిఫ్టీ ఇంకొక 100 పాయింట్లు పెరిగింది. ఓకే, ఇంకో 100 పాయింట్లు పెరిగింది అండ్ అఫ్ కోర్స్ అక్కడే క్లోజ్ అయింది అనుకోండి. ఇప్పుడు మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ఏమవుతుంది? ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద మనీ, బట్ ఎంత ఇన్ ద మనీ? 150 పాయింట్స్ ఇన్ ద మనీ. నేను ఎలా చెప్తున్నాను 150 పాయింట్స్ అని? మీరు మార్నింగ్ చూజ్ చేసుకున్నప్పుడు 24,000, అప్పుడు స్పాట్ 24,000 దగ్గర ఉన్నది. 24,000 మైనస్ 23,950 రెండు తీసేస్తే కదా మీకు 50 పాయింట్లు. ఇట్ వాజ్ ఇన్ ద మనీ బై 50 పాయింట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇంట్రెన్సిక్ వాల్యూ. కానీ మార్కెట్ పెరిగింది. ఓకే, మీరు కాల్ ఆప్షన్ కొన్నారు, మార్కెట్ పెరిగింది. సో 24,100 దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఇది హౌ మచ్ ఇట్ ఈస్ ఇన్ ద మనీ అంటే ఏం చెప్పాలంటే ఆన్సర్ సింపుల్. 24,100 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. మీరు హోల్డ్ చేసే స్ట్రైక్ ఏంటి? మీరు హోల్డ్ చేసే స్ట్రైక్ వచ్చేసి 23,950. ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత? 150. ఓకే, సో 150. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏమవుతుంది? 24,100 దగ్గర క్లోజ్ అయినప్పుడు మార్కెట్ మీరు కొన్న స్ట్రైక్ ఇనిషియల్గా దాంట్లో 50 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నా కూడా బికాస్ నిఫ్టీ పైకి వెళ్ళింది కాబట్టి, రైట్, ఎంత పైకి వెళ్ళింది? 100 పాయింట్ల పైకి వెళ్ళింది కాబట్టి, సో ఆల్రెడీ 50 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ నిఫ్టీ పైకి వెళ్ళడం వల్ల పెరిగిన ఇంకొక 100 పాయింట్లు రెండు కలిపితే దాంట్లో వచ్చే వాల్యూ వచ్చేసి 150. ఓకే, దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్నా ముఖ్యంగా ఒక ITM ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ ఉంటుంది, రైట్? సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, టైం వాల్యూ ఎంత అనేది ఎలా కనుక్కోవాలి? ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఆప్షన్ వచ్చేసి 250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే అండ్ మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ 50 పాయింట్స్ ఇన్ ద మనీ అవుతే కనుక ఆ 50 వచ్చేసి ఇంట్రెన్సిక్ వాల్యూ, 200 వచ్చేసి టైం వాల్యూ. ఇది మీరు చూజ్ చేసుకున్నప్పుడు. బట్ కానీ స్పాట్ వచ్చేసి పైకి కిందికి మారుతూ ఉంటుంది. సో మీరు ఒక కాల్ ఆప్షన్ కొన్నారు, నిఫ్టీ ఎలాగ పెరిగింది అనుకోండి. ఓకే, కాల్ ఆప్షన్ కొన్నప్పుడు నిఫ్టీ పెరిగే కొద్దీ దీంట్లో ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, టైం వాల్యూ మాత్రం ఎంతనా ఉంటుంది 0 అవుతుంది, రైట్? సో అలాగే మీరు ఒక మార్కెట్ కిందికి వచ్చింది అనుకోండి, సో దాంట్లో ఉండే ఇంట్రెన్సిక్ వాల్యూ తగ్గిపోతుంది, టోటల్గా ఆప్షన్ 0 అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్తో అర్థం చెప్పాను. ఇంకో సింపుల్గా దీంట్లో ఇంకొక హయ్యర్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడ్ కేసు చెప్తాను. సో 24,000 దగ్గర ఉండేటప్పుడు కొన్నారు, లెట్సే ఆ రోజు పెద్ద మూవ్ వచ్చింది, కాల్ ఆప్షన్ మీరు
24,000 దగ్గర ఉండేటప్పుడు 23,950 కాల్ ఆప్షన్ కొన్నారు. ఎంత 250 రూపీస్ ప్రీమియం పెట్టి కొన్నారు. ఓకే, పెద్ద మూవ్ వచ్చింది. ఆ రోజు మార్కెట్ 24,500 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. ఓకే, 24,500. నౌ హౌ మచ్ ఇట్ ఈస్ ఇన్ ద మనీ? 24,500 minus 23,950. 550 points it is in the money. Okay, so 550 points in the money లో ఉండేటప్పుడు దాని ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత? 550 పాయింట్స్. ఓకే, ఎక్స్పైరీకి ముందు అయితే దాంట్లో కొద్దిగా టైం వాల్యూ ఉంటుంది. ఎక్స్పైరీ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎక్స్పైరీ. అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ కాబట్టి టైం వాల్యూ ఉండదు. కాబట్టి మీరు 250 కొన్న కాల్ ఆప్షన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ 550 అయింది. సో అలాంటప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 300 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో దీన్ని అలా అర్థం చేసుకోవాలి. అదే కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ 23,500 ఒక 500 పాయింట్స్ కింద పడింది అనుకోండి. వన్స్ మీకు 23,950 దానికంటే కింద ఎంత పడినా కూడా మీరు పే చేసిన మొత్తం ప్రీమియం పోతుంది. రైట్, సో ఇలా మనము దీంట్లో ఉండే దీన్ని వచ్చేసి మనము అర్థం చేసుకోవాలి. ఇంట్రిన్సిక్ వాల్యూను, టైం వాల్యూను ఎలా కనుక్కోవాలి. సో ఓటీఎంస్లో ఎలా ఉంటుంది, ఏటీఎంలో ఎలా ఉంటుంది, ఐటీఎంలో ఎలా ఉంటుంది. ఐటీఎంలో అబ్వియస్గా మనకు తెలుసు ఐటీఎం ఆప్షన్స్లో మాత్రమే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. బట్ దాంట్లో ఒక ప్రీమియం డిస్ప్లే చేస్తే దాంట్లో ఎంత ఇంట్రిన్సిక్ వాల్యూ, ఎంత టైం వాల్యూ ఎలా కనుక్కోవాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు మీకు నేను టైం వాల్యూ గురించి చెప్తున్నాను. సో టైం వాల్యూ 0 అవుతుంది అని అంటున్నాను కదా. సో దాని టైం వాల్యూ అసలు 0 ఎలా అవుతుంది? సో ఎప్పుడు ట్రేడ్ చేస్తే ఎక్కువ టైం డీకే జరిగే అవకాశం ఉంది అనేది ఈ స్లైడ్లో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ట్రేడ్ చేసేటప్పుడు సేమ్ డే ఎక్స్పైరీ అయ్యే కాంట్రాక్ట్స్ ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే వీక్లీ 1 వీక్ ఎక్స్పైరీ అయ్యే కాంట్రాక్ట్స్ ట్రేడ్ చేయొచ్చు, 1 మంత్కి చేయొచ్చు, ఇలా 1 మంత్కు ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటంటే మనకు తెలుసు ఒక ప్రీమియంలో టైం వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాంట్లో డిపెండింగ్ ఆన్ ద స్ట్రైక్ యు ఆర్ చూసింగ్, దాంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ టైం వాల్యూ ఉండొచ్చు. బట్ టైం వాల్యూ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో టైం వాల్యూ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది ఐటీఎం అయినా దేంట్లో అయినా సరే టైం వాల్యూ ఉంటుంది. అది ఖచ్చితంగా అలా కరుగుతూ వచ్చి 0 అయిపోతుంది. కానీ ఎన్ని రోజులు మీరు అది ఎంత ఫాస్ట్గా టైం వాల్యూ తగ్గిపోతుంది, ఎంత ఫాస్ట్గా టైం వాల్యూ కరిగిపోతుంది అనేది మీరు ఎన్ని రోజుల ముందు, అంటే అది వీక్లీ ఆప్షనా లేకపోతే మంత్లీ ఆప్షనా, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, ఈ రోజు ట్రేడ్ చేస్తే టైం వాల్యూ ఎఫెక్ట్ ఒక రకంగా ఉంటుంది. అదే కాంట్రాక్ట్లో 5 days ముందు ట్రేడ్ చేస్తే కన్నా టైం వాల్యూ ఎంత ఫాస్ట్ డీకే అవుతుంది అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని ఇక్కడ చూద్దాం. సో బేసికల్గా ఏంటంటే, మీరు చూజ్ చేసుకున్న కాంట్రాక్ట్, అంటే నేను చెప్పేది వెనైసే కాంట్రాక్ట్, మీరు ఒక కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ చూజ్ చేసుకున్నారు అనుకోండి. సో దాంట్లో అది లెట్సే ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి తీసుకుంటే కన్నా 30 రోజుల తర్వాత ఉందనుకోండి. అంటే ఒక మంత్లీ ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ ఆప్షన్లో ట్రేడ్ చేస్తున్నారు. అట్ ద స్టార్ట్ ఆఫ్ ద మంత్ మీరు పొజిషన్ తీసుకున్నారు, అంటే ఒక కాల్ ఆప్షనో లేదా పుట్ ఆప్షనో కొన్నారు లేదా అమ్మారు. సో దాంట్లో ఇంకా 30 రోజులు టైం ఉండేటప్పుడు ప్రీమియం డీకే జనరల్గా వచ్చేసి తక్కువ ఉంటుంది. లెట్స్ ఏ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఆ రోజు మీరు కొన్న ప్రీమియము లెట్స్ ఏ మీకు 30 days ఒక కాల్ ఆప్షన్ ఎనీ కాల్ ఆప్షన్ మీరు కొన్నారు లేకపోతే అమ్మారు. దాంట్లో ఒక 500 రూపీస్ ఉందనుకోండి, 500 రూపీస్ ప్రీమియం అంటే. సో ఆ 500 రూపీస్లో దాంట్లో లెట్స్ అది ఏటీఎం ఆప్షన్ అనుకోండి, కంప్లీట్గా ఏటీఎం ఆప్షనే, కంప్లీట్గా 500 రూపీస్ వచ్చేసి టైం వాల్యూ అనుకోండి. సో ఫస్ట్ 30 daysలో ఉండేటప్పుడు ఫస్ట్లో ఎట్లుంటుందంటే కన్నా ఈ 500లో మేబీ ఎవ్రీడే ఒక 20 రూపీస్ తగ్గుతుంది. ఓకే, నేను చెప్పేది ఓన్లీ టైం వాల్యూ ప్రకారం. సో ప్రీమియంలో ప్రీమియం పెరుగుతుందా తగ్గుతుందా అనే దానికి చాలా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే మార్కెట్ పైకి పెరుగుతుందా, మార్కెట్ పడుతుందా, లేకపోతే సడన్గా అయినా వోల్టాలిటీ పెరిగిందా అనేది. బట్ లెట్స్ అండర్స్టాండ్ ఓన్లీ ఫ్రమ్ ద టైం వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఇది మాత్రం కాన్స్టెంట్. సో ఫస్ట్లో ఏమవుతుందంటే కన్నా 30 రోజుల ముందు, అంటే మీ ఎక్స్పైరీకి ఎంత ముందు మీరు చూజ్ చేసుకుంటే దాంట్లో టైం వాల్యూ ఎఫెక్ట్ వచ్చేసి మీకు చాలా తక్కువ ఉంటుంది. రైట్, అలాగే ఒక 20 రోజులకు వచ్చింది అనుకోండి, ఎవ్రీడే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చెప్పాను, ఒక జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 25 రూపీస్ డీకే అవుతుంది. అదే 25 రోజులకు వచ్చింది అనుకోండి, 30 రూపీస్ పర్ డే డీకే అవుతుంది. అదే 15 రోజులకు వచ్చింది అనుకోండి, 50 రూపీస్ పర్ డే డీకే అవుతుంది. డీకే అవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఒక 5 daysకి వచ్చింది అనుకోండి, సో 5 days అంటే మీరు క్లోజ్ టు ద ఎక్స్పైరీ. సో మీరు మంత్ స్టార్టింగ్లో ఎండ్ ఆఫ్ ద మంత్ ఎక్స్పైరీ అయ్యే కాంట్రాక్ట్లో ట్రేడ్ చేస్తున్నారు. సో దాంట్లో అలా ట్రావెల్ చేస్తూ వస్తున్నారు, ఆ పొజిషన్ హోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాంటప్పుడు ఒకవేళ మంత్ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసారు, అంటే
లాస్ట్ వీక్ వచ్చారు. లాస్ట్ వీక్ అంటే ఏంటి, ఒక 5 days టు ఎక్స్పైరీ. సో మండే మీకు థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది, ఐ మీన్ నిఫ్టీ అయితే కన్నా ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది. లెట్స్ సే ఒక 1 week ముందు చూసుకుంటే కన్నా ఆల్మోస్ట్ డీకే ఇంకా కొద్దిగా స్టార్ట్ ఎక్కువ అవుతుంది. సో లాస్ట్ ఇంకా ఎక్స్పైరీ డేకి వచ్చే కొద్ది చాలా షార్ప్గా ఉంటుంది. సో ఇంకా ఈ యాక్చువల్గా ఈ గ్రాఫ్లో వచ్చి చెప్పేదానికంటే సో దీని ఎలా ఉంటుందంటే కన్నా ఇలా ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఏముంటుందంటే కన్నా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు చూజ్ చేసుకున్న కాంట్రాక్ట్, అది కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు, అది ఎక్స్పైరీకి ఫార్ అవే, ఎక్స్పైరీకి ఎంత దూరం ఉంటే అప్పుడు టైం డీకే అంత తక్కువ ఉంటుంది. ఓకే, మీరు చూజ్ చేసుకున్న కాంట్రాక్టు ఎక్స్పైరీకి ఎంత దగ్గరగా ఉంటే కనుక అక్కడ టైం డీకే అంత ఎక్కువగా ఉంటుంది. అంటే దాంట్లో టైం వాల్యూ వచ్చేసి అంత ఫాస్ట్గా డీకే అవుతుంది. అంటే దీంట్లో ఇక్కడ ఒక ఆప్షన్ బయ్యర్గా అనుకోండి, రైట్, ఒక ఆప్షన్ బయ్యర్గా మీకు ఎక్కువ టైం డీకే కాకూడదు, నేను ఎక్కువ రోజులు హోల్డ్ చేయాలనుకుంటే కనుక అప్పుడు లాంగ్ డేటెడ్ ఆప్షన్స్ అంటే 30 days అవేనో లేదా 2 weeks అవేనో వాటిలో మీరు చూజ్ చేసుకున్నారంటే కనుక వాటిలో మీకు టైం డీకే తక్కువగా ఉంటుంది. బట్ ఒక ఆప్షన్ సెల్లర్, నాకు నేను ఆప్షన్ సెల్లింగ్లో ఉన్నాను, సో నాకు టైం డీకే చాలా ఫాస్ట్గా కావాలి, సో అలా అనుకునేటప్పుడు జనరల్గా ఏం చేస్తారు, అందుకే కరెంట్ వీక్ ఆప్షన్ సెల్లర్స్ చాలామంది ఎక్కువ కరెంట్ వీక్ ఆప్షన్స్ను ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు 0DT అంటే సేమ్ డే ఎక్స్పైరీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. ఎందుకు, సేమ్ డే మీరు మార్నింగ్ 200 ఉన్నాయి, 100 rupees ఉన్నాయి, ఎంతనా ప్రీమియం ఉన్నాయండి, ఆ రోజు ఆ దాంట్లో ఉండే టైం వాల్యూ మొత్తం 0 అయిపోవాలి. అంటే బేసికల్గా ఒక ప్రీమియంలో ఉండే టైం వాల్యూ మొత్తం సేమ్ డే 0 అయిపోతుంది. బట్ సో ఐ మీన్ నేను ట్రేడింగ్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ టైం వాల్యూ 0 అవుతుంది, బట్ ఇన్ బిట్వీన్ ఓవరాల్ ప్రీమియం పెరుగుతుంది తగ్గుతుంది చాలా ఉంటుంది. సో యాక్చువల్గా వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, సో దానికి ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ తర్వాత వచ్చే చాప్టర్స్లో మాట్లాడదాం. బట్ కాన్సెప్ట్ ఆఫ్ థీటా డీకే లేదా కాన్సెప్ట్ ఆఫ్ టైం డీకే వచ్చినంత వరకు మీరు క్లోజ్ టు ద ఎక్స్పైరీ ద డీకే విల్ బి మోర్. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్నా టైం వాల్యూ మెల్ట్స్ ఫాస్టెస్ట్ నియర్ ఎక్స్పైరీ. ఓకే, సో కాబట్టి కొంతమంది ఈ పర్టికులర్గా దీని మీద ఎందుకు ఇంతసేపు నేను చెప్తున్నానంటే కన్నా చాలామంది తెలియక ఆప్షన్ బయర్స్ కొంతమంది ఏం చేస్తారంటే, నా దగ్గర ఇప్పుడు నిఫ్టీలో ఏంటంటే కన్నా ఒక లాట్ వచ్చేసి 65 క్వాంటిటీ, సో ప్రీమియం ఒక 100 రూపాయలు అనుకోండి, 6500. చాలామంది కొంతమంది ఈవెన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ ఉందనుకోండి, సో 2000 రూపీస్కి ఏటీఎం కాల్ ఆప్షన్ కూడా కొనాలన్నా కూడా 6500 కావాలి, రైట్. సో వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారంటే, సో దే విల్ చూస్ ఎనీ ఓటీఎం స్ట్రైక్. సో ఓటీఎం స్ట్రైక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రూపీస్కి ఒక ప్రీమియం దొరికింది అనుకో, 20 రూపీస్ ప్రీమియంతో ట్రేడ్ అయ్యే స్ట్రైక్ దొరికింది అనుకోండి, అప్పుడు ఎంత అది కావాల్సింది 65 into 20. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 1300, అంటే 1300 రూపీస్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళ అజంప్షన్ ఏముంటుందంటే, ఇవన్నీ తెలియకుండా చేస్తే నేను ఒక కాల్ ఆప్షన్ కొన్నాను, ఓకే, ఒక 1300 రూపీస్ పెట్టి నేను ఒక కాల్ ఆప్షన్ కొన్నాను ఓటీఎం. సో మార్కెట్ కొద్దిగా పెరిగింది, సో లెట్స్ ఐ మీన్ 24,000 దగ్గర, మార్కెట్ 24,000 దగ్గర ఉండేటప్పుడు లెట్స్ ఏ 24,200 కాల్ ఆప్షన్, ఓటీఎం కదా, 24,200 కాల్ ఆప్షన్. సో మార్కెట్ 24,000 దగ్గర ఉండేటప్పుడు ఆన్ ఎక్స్పైరీ డే కొంతమంది తెలియక మార్కెట్ పైకి వెళ్తుందని కొన్ని గెస్ట్ చేసి, ఓకే, మార్కెట్ పైకి వెళ్తుందని గెస్ట్ చేసి 24,200 కాల్ ఆప్షన్, అంటే ఏటీఎం కాకుండా ఓటీఎం, ఎంత ఓటీఎం 200 points ఓటీఎం కాల్ ఆప్షన్ కొన్నారు, రైట్. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళినా కూడా, ఓకే, ఈవెన్ లెట్స్ ఐ మీన్ వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్, 24,000 నుంచి 24,100 100 పాయింట్లు పెరిగినా, 150 పాయింట్లు పెరిగినా కూడా, ఓకే, ఈవెన్ 200 points పెరిగినా కూడా, అన్లెస్ మధ్యలో ప్రాఫిట్ బుక్ చేయకపోతే కొద్దిగా పెరిగినప్పుడు అంటిల్ ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఉంటే కదా వాళ్ళు పెట్టిన 20 రూపీస్ 0 అయిపోతుంది. ఓకే, సో వాళ్ళు ఎందుకు, సో మీకు దాంట్లో ఉండేది మొత్తం టైం వాల్యూ. అన్లెస్ మార్కెట్ వచ్చేసి 24,200 కంటే పైకి వెళ్తే తప్పితే కన్నా దాంట్లో ఎటువంటి వాల్యూ ఉండదు. ఓకే, వీళ్ళు కొన్న ప్రైస్ ఏంటి, వాళ్ళు చూజ్ చేసుకున్న స్ట్రైక్ ఏంటి 24,200. మార్కెట్ 24,000 దగ్గర అయినా, 24,100 అయినా, 150 అయినా, 200 అయినా, ఇవన్నీ కూడా రైట్. సో మీరు చూజ్ చేసుకున్న స్ట్రైక్ కంటే కింద ఉంది అంటే మీ ఆప్షన్ వర్క్లెస్గా ఎక్స్పైర్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ 24,250 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, రైట్, అంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ పైకి వెళ్ళాలి, అప్పుడు మీ వ్యూ కరెక్ట్ అయితే అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందంటే కన్నా
24,250 అయినప్పుడు ఇదేమవుతుంది 24,200 ప్లస్ మైనస్ 24,250, అప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది 50 రూపీస్. ఓకే, సో అన్లెస్ మీకు 250 పాయింట్లు పెరిగితే కానీ అప్పుడు కానీ మీకు ఒక 50 రూపాయలు మీకు దాంట్లో మిగులుతుంది. సో 50 రూపాయలు అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. 50 రూపాయల్లో ప్రాఫిట్ ఎంత, మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత 20 రూపాయలు. సో పోరు మిగతాది వచ్చేసి 30 రూపీస్ ప్రాఫిట్, అంటే ఇన్ మనీ టర్మ్స్ 2,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే కదా, ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే కదా, మార్కెట్ కొద్దిగా పైకి పెరిగినా అక్కడే ఉన్నా కిందికి వచ్చినా ఎక్కడున్నా సరే మీరు పే చేసిన 13 రూపాయలు పోగొట్టుకుంటుంది. ఇక్కడ చాలామందికి ఏమనుకుంటారంటే, నేను 1300 పెట్టి కాల్ ఆప్షన్ కొన్నా, మార్కెట్ పైకి పోయింది అయినా డబ్బులు రాలేదు, నా డబ్బులు పోయినాయి, ఇది మొత్తం మార్కెట్ గ్యాంబ్లింగ్, ఇలా బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు వాళ్ళు అలా బ్లేమ్ చేస్తారంటే దే డోంట్ అండర్స్టాండ్. సో వాళ్ళు ఏ స్ట్రైక్ చూజ్ చేస్తున్నారు. సో ఈ స్ట్రైక్ అది ఎక్స్పైరీ రోజు ఎక్కువ టైం వాల్యూ ఉండేటప్పుడు మనం చూజ్ చేస్తే దాంట్లో ఉండే రిస్క్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో ఇన్ కేస్ అది ఎక్స్పైరీ డే కాకుండా మీరు ఇంకో రోజు చూజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ 20 రూపీస్ జీరో కాదు. ఓకే, అట్లీస్ట్ దాంట్లో ఒక మార్కెట్ అక్కడే ఉన్నా లేకపోతే కిందికి వచ్చినాడో ఒక 10 రూపీసో లేకపోతే 20 రూపీసో 15 రూపీస్ ఎంతో వాల్యూ ఉంటుంది. అంటే మీరు ఒక బయ్యర్గా ఉండేటప్పుడు ఏ స్ట్రైక్ చూజ్ చేసుకోవాలా, అది మీరు ఎన్ని రోజుల ముందు ఎక్స్పైరీలో ఉన్నారు, సో మీ ఆబ్జెక్టివ్ ఏంది, ఇవన్నీ క్లియర్గా ఉండాలి. సో ఇవన్నీ తెలుసుకొని దీంట్లో ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకున్నప్పుడే మీకు ఎలాంటి స్ట్రైక్ చూజ్ చేసుకోవాలా, ఎన్ని రోజుల ముందు స్ట్రైక్ చూజ్ చేసుకోవాలా, మీరు సెల్లరా బయ్యరా, మీరు బయ్యర్ అయితే ఎటువంటి స్ట్రైక్ చూజ్ చేసుకోవాలి, ఎన్ని రోజుల ముందు ట్రేడ్ చేయాలి, సెల్లర్ అయితే కానీ ఎటువంటి స్ట్రైక్స్ చూజ్ చేసుకోవాలి, అండ్ ఎన్ని రోజుల ముందు ఆప్షన్స్ కాంట్రాక్ట్ ట్రేడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఐడియా వస్తుంది. సో అందుకే నేను ఈ వీడియోలో కొద్దిగా లెంత్ ఎక్కువైనా కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నేను చూశాను ఫ్రెండ్స్, సో ఇవన్నీ కాన్సెప్ట్స్ తెలియకుండా ఆప్షన్స్లోకి వస్తారు, జస్ట్ బై సెల్ బటన్ నొక్కేసి ఒక కిందికి వెళ్తుంటే ఒక పుట్ ఆప్షన్ ఏదో ఒకటి కొంటారు, పైకి వెళ్తుంటే ఏదో ఒక కాల్ ఆప్షన్ కొంటారు, అలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే కదా, మీరు అలా డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలి. మీరు బయ్యర్ అయినా సరే సెల్లర్ అయినా సరే మీరు అన్నీ తెలుసుకొని ట్రేడ్ చేశారనుకోండి, సో అదొక ప్రాపర్ వే ఆఫ్ ట్రేడింగ్. సో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత ఈవెన్చువల్గా మార్కెట్లో డబ్బులు కూడా వస్తాయి. ఓకేనా, సో అఫ్కోర్స్ ఇది ఒక లాస్ట్ చాప్టర్, ఈ చాప్టర్ కూడా చాలా ఇంటెన్స్ చాప్టర్స్, ఎందుకంటే ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బట్ ఐ హోప్ ఈ 2 వీడియోస్ కూడా లాస్ట్ చాప్టర్ ఈ చాప్టర్ మీరు చూసారంటే కన్నా డీటెయిల్డ్గా ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ప్లేబ్యాక్ చేసి మళ్ళీ తప్పులేదు, 1-2 సార్లు చూడండి, చూసి అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్స్లో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కానీ అడగండి. సో డెఫినెట్గా మీరు మొహమాట పడకుండా కామెంట్స్లో ఈ పర్టికులర్ పాయింట్ నాకు అర్థం కాలేదు, ఒక ఎగ్జాంపుల్ ఇల్లుస్ట్రేట్ చేయమంటే కన్నా నాకు టైం దొరికినప్పుడు డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో అదర్వైజ్ మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ అసలు ఏంటి, టైం వాల్యూ, ఇంట్రిన్సిక్ వాల్యూ ఇవన్నీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ చెప్పిన కంటెంట్ అంతా నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన జీబూ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అట్లే కాకుండా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనకు తెలుగులో ఇస్తున్నాము అండ్ డీటెయిల్డ్గా కంప్లీట్గా F&O ఫౌండేషన్ గురించి, F&O ట్రేడింగ్లో A to Z అంటే రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ మాస్టర్ క్లాస్ గురించి కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి. రైట్, ఓకే, ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ హెవీ డోస్ అయిపోయింది. సో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.